మనం నిత్యం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. మనం ఆ భగవంతుణ్ణి పూలతో పూజిస్తాము. కానీ మనం పూజకి ఉపయోగించే పూల గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వీడియో చూసి ముందు శ్రీం అని కామెంట్ చేయండి. మనం పూజ చేసే సమయంలో మనస్ఫూర్తిగా, స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్వామివారిని తలచుకుని పుష్పాలను స్వామివారికి సమర్పిస్తారు, స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే స్వామివారిని ఆరాధిస్తారో, ఆ భగవంతుడు వారి వెన్నంటే ఉండి కాపాడుతాడని మన పండితులు చెబుతున్నారు. మనం ఆ భగవంతుణ్ణి ఆరాధించే సమయంలో మనం హిందూ సంప్రదాయంలో పూలకి విశేషమైన స్థానం ఉంది. పువ్వులు లేకుండా చేసి పూజ అసంపూర్ణంగా మనం భావిస్తాము. మనం చేసే పూజలు ఏ పూలను ఉపయోగిస్తే పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఏ పూలను పూజకు ఉపయోగించకూడదు. పూజ చేసే సమయంలో పువ్వు కింద పడితే ఆ పువ్వుని మరలా పూజకి ఉపయోగించవచ్చనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బంతిపూలు ఎప్పుడు కూడా పూజకు ఉపయోగించకూడదు. అవి కేవలం అలంకరణ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకు అంటే వాటి మీద క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని దేవుని మందిరంలో పూజకి పొరపాటున కూడా ఉపయోగించకూడదు. మొగిలి పువ్వులను ఎప్పుడూ కూడా పూజకు ఉపయోగించకూడదు. మొగలిపూల వాసనకి పాములు కూడా ఇంట్లోకి వస్తాయి. మొగిలి పువ్వులకి పూజకి పనికిరావు అనే శాపం కూడా ఉంది. నేల రాలిన పువ్వులను, ముళ్ళు కలిగిన పువ్వులను, రెక్కలు తెగిన పువ్వులను పూజకు ఉపయోగించకూడదు. కేవలం పారిజాత పూలను మాత్రమే నేల రాలిన తర్వాత వాటిని పూజకు ఉపయోగించుకోవచ్చు. శ్రీ మహావిష్ణువుకి ఉన్నంత పూలను ఉపయోగించి ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. మీరు చేసే పనిలో ఆటంకాలు తరచూ ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజు సూర్య భగవాన్ని ఎర్రమందారాలతో పూజిస్తే మీ పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. పూర్తిగా వికసించని పువ్వులను కూడా పూజకి ఉపయోగించకూడదు. ఐశ్వర్యాలకు అది దేవత అయిన లక్ష్మీదేవిని కమలాలతో, ఎర్రని మందారాలతో పూజిస్తే మీకు అష్ట ఐశ్వర్యలు సిద్ధిస్తాయి. శివుని పూజలో బిల్వపత్రాలు, తెల్లని పూలు, శంకు పూలతో పూజించాలి. మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరాలి అంటే ఆ లక్ష్మీ అమ్మవారిని 108 మందారాలతో పూజించాలి. వినాయకుని గన్నేరు పూలు, ఉమ్మెత్త పువ్వులు, తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. వినాయకుని పూజలో పొరపాటున కూడా తులసీదళాలను ఉపయోగించకూడదు. మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరాలంటే హనుమంతునికి శనివారం రోజు మల్లెపూలతో పూజించండి. సువాసన లేని పువ్వులను, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులను, క్రిమి కీటకాలు ఉన్న పువ్వులను, మురికి వాడలో పెరుగుతున్న మొక్కల నుండి వచ్చిన పువ్వులని ఎప్పుడూ కూడా పూజకు ఉపయోగించకూడదు. పక్కింటి వాళ్ళు పువ్వులు కోసే సమయంలో కూడా వాళ్ళ అనుమతి తీసుకునే పువ్వులను కోయాలి. వాళ్ళ అనుమతి లేకుండా కోసిన పూలతో పూజ చేయడం వలన అతి దొంగ పూజ కిందికి లెక్కించబడుతుంది. పూజ ఫలితం కూడా ఆ పూలు కలిగిన వాళ్ళకి వర్తిస్తుంది. పూజ కోసం కోసిన పువ్వులను మరుసటి రోజు పూజకు ఉపయోగించడం కోసం మనం తరచూ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు ఉపయోగించే పూల మీద కొన్ని పసుపు నీటిని చిలకరించి పూజకు ఉపయోగించుకోవచ్చు. నేలరాలిన పువ్వులను ఎప్పుడూ కూడా పూజకు ఉపయోగించకూడదు. మీరు పూజ చేసే సమయంలో కానీ లేదా దేవాలయంలో ఆ భగవంతుని దర్శనం చేసుకునే సమయంలో కానీ దేవుని మీద నుండి పువ్వు రాలి పడింది అంటే మీకు అదృష్టం వరించినట్టే, మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది అని అర్థం. రాలిన పువ్వుని మరలా దేవుని పైన పెట్టకూడదు. మీ పూజ అంతా పూర్తయిన తర్వాత ఇది ఆ భగవంతుని అనుగ్రహంగా భావించి ఆ పువ్వుని మీ దగ్గరే ఉంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.